పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేన అధినేత. అయితే ప్రజలు ఆయన లీడర్గా చూస్తున్నారా లేక ఇంకా సినిమా స్టార్గానే భావిస్తున్నారా? అసలు పవన్ తన ఫ్యూచర్ను ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఒకప్పుడు తగ్గేదేలే అంటూ డైలాగులు పేల్చిన పవన్ ఇప్పుడు ఎందుకు తగ్గారు? సీట్ల సంఖ్య 21కి పడిపోయినా సైలెంట్గా ఎందుకున్నారు? జనసేన మరో ప్రజారాజ్యం కాకూడదన్న భయమా? తన అన్న కంటే తానే బెటర్ అని ప్రూవ్ చేసుకోవాలన్న తపన? 2014 ఎన్నికలు పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు. తన మద్దతును బీజేపీ టీడీపీ కూటమికి ఇచ్చారు. 2019 ఎన్నికలు పవన్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళారు. చాలా దారుణంగా దెబ్బతిన్నారు. 2024 ఎన్నికలు పవన్ టీడీపీ బీజేపీ కూటమితో ముందుకెళ్తున్నారు. ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల్లో తేలబోతోంది. కానీ ఈ మధ్య జరిగిన ఘటనలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఇప్పటి వరకు పవన్ను చాలామంది సినిమా స్టార్గానే చూస్తున్నారు. అదే ఇక్కడ సమస్య. ఒకసారి 2019 ఎన్నికల టైంకి వెళ్దాం. ఆ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయింది జనసేన. ఒకే ఎమ్మెల్యేను గెలిపించుకోగలిగింది. అతను కూడా వైసీపీలో చేరిపోయాడు. పవన్కు జ్ఞానోదయమైంది. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని. 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోవడం ఆయన బాగా హర్ట్ చేసినట్టుగా కనిపించింది. వెంటబడి పరిగెత్తే ప్రతి అభిమాని ఓటు వేయడన్న విషయం ఆయనకు చాలా లేటుగా బోధపడింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తర్వాత మొదలైంది అసలైన రాజకీయం. ఇక ఫుల్ టైం రాజకీయాల్లోనే ఉంటాను, సినిమాలు బంద్ అని అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. చెప్పిన మాటలు గట్టున పెట్టి మళ్ళీ సినిమాలు చేసుకున్నారు. ఉన్న 4-5 లీడర్లు పవన్పై తీవ్ర విమర్శలు చేసి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఆ తర్వాత ఏ నోటితో అయితే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు, అదే నోటితో ప్రధాని మోడీని పొగిడి మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యారు. దాదాపుగా పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కూడా రెడీ అయ్యారు. అక్కడ ఎంట్రీ ఇచ్చింది వైసీపీ. అన్న చిరంజీవిని తమ్ముడు పవన్ను కలిపి విమర్శించింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం స్థాపించి 18 సీట్లు గెలిచిన పీఆర్పీని ఎలాగైతే కాంగ్రెస్లో విలీనం చేసి చిరంజీవి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారో సేమ్ అదే బాటలో పవన్ కూడా విలీనం చేసి పదవి కొట్టేస్తారు. అప్పుడు వైసీపీ నేతలు చేసిన విమర్శలు ఇవి. ఈ విమర్శలే పవన్లో పౌరుషాన్ని పెంచినట్టు కనపడుతోంది. పార్టీని ఎలాగైనా నిలబెట్టాలన్న నిర్ణయానికి ఆయనకు ఆజ్యం పోశాయి. విలీన ఆలోచనను పక్కన పెట్టేలా చేశాయి. పార్టీని నిలబెట్టాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి. ఆలోచన అయితే ఉంది, కానీ ఆచరణ లేదు. దీంతో సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. కుదిరినప్పుడల్లా వచ్చి పోరాటాలు, విమర్శలు చేశారు. దీంతో మరో నిక్నేమ్ వచ్చి పడింది పవన్కు, వీకెండ్ పొలిటీషియన్. ఇది చేసింది ఎవరు? మళ్ళీ వైసీపీ నేతలే. నిజానికి పవన్ డైవర్ట్ అయిన ప్రతిసారి అతన్ని పార్టీ వైపు నడిపించింది వైసీపీ నేతలే అని చెప్పాలి. తాను తన అన్నలా కాదని ప్రూవ్ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అలా చేయాలంటే పార్టీని బతికించుకోవాలి. అలా బతకాలంటే బీజేపీతో కలిసి నడవాలి. కానీ అనూహ్యంగా టీడీపీతో పొత్తు ప్రకటించారు పవన్. ఆ పొత్తులోకి దగ్గరుండి మరీ బీజేపీని కూడా చేర్చారు. ఏదేమైనా అల్టిమేట్గా పవర్లోకి రావాలి. నేరుగా సీఎం కాకపోయినా ఆ కూటమిలో కీ రోల్ ప్లే చేయాలి, లేదా కింగ్ మేకర్ అవ్వాలి. ఇదే పవన్ ఆలోచనగా తెలుస్తోంది. కూటమిలో కూడా పవన్ 50 సీట్లు డిమాండ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ జనసేన క్యాడర్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేసింది. కానీ టీడీపీ కుదరదని తేల్చేసింది. దానికి వాళ్ళ లెక్కలు వాళ్లకున్నాయి. సీట్ల సంఖ్య 24 నుంచి 21కి పడిపోయినా అడ్జస్ట్ అయ్యారు పవన్. కారణం తగినంత క్యాడర్ లేదు, పార్టీలో లీడర్లు లేరు. ఇది పవన్ స్వయంకృత అపరాధం అనే చెప్పాలి. ఎందుకంటే జనసేన అంటే కేవలం పవన్ కళ్యాణే కాదు, అంతకు మించి మరో ప్రామినెంట్ ఫేస్ కనిపించడం లేదు. 2014లో ఇదే సమస్య, 2019లోనూ ఇదే సమస్య, ఇప్పుడు 2024లో కూడా అదే సమస్య. పవన్ కళ్యాణ్ తప్పితే పార్టీలో మరొక లీడర్ లేరా అనే ప్రశ్నకి ఇంతవరకు సమాధానం లేదు. పార్టీలో చెప్పుకోదగ్గ లీడర్లు లేరనేది స్పష్టంగా కనపడుతోంది. ఇక జిల్లాలో కాన్వాయ్ వెంటపడి పరిగెత్తే యూత్ పార్టీ నుంచి వచ్చారా లేదా ఆయన ఫాలోవర్సా, ఫ్యాన్సా? పార్టీకి లీడర్లు కరువయ్యారు. ఇదే లోటు ఇప్పటికి కూడా జనసేనను వేధిస్తోంది. ఇవన్నీ పవన్కు తెలియనివి కాదు, కానీ బరిలోకి దిగాల్సిందే అంటున్నారు పవన్. ప్రస్తుతం పవన్ ముందున్న టార్గెట్ దక్కించుకున్న 21 సీట్లలో అభ్యర్థులను గెలిపించుకోవడం. 2009లో ప్రజారాజ్యం గెలిచిన 18 సీట్ల కంటే కనీసం 1 సీట్ అనే ఎక్కువ గెలుచుకోవాలి. అలా చేస్తేనే పవన్కు గౌరవం. అలా జరిగితేనే పవన్కు కూటమిలో గౌరవం దక్కుతుంది. అలా జరిగితేనే కూటమి అధికారంలోకి వస్తే ఆయన కీలక పాత్ర పోషించే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇందులో ఏది జరగకపోయినా పవన్ రాజకీయ ప్రస్థానానికి, జనసేన మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది దుమ్మెత్తిపోస్తున్నా పవన్ ముందున్న ఏకైక టార్గెట్ ఈసారి జగన్ ఎలాగైనా పవర్లోకి రానివ్వకుండా అడ్డుకోవడం. అందుకే వైసీపీని దించాలంటే కేంద్రం సహకారం కావాలని చెప్పి బీజేపీకి ఇష్టం లేకపోయినా చర్చించి ఒప్పించి టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు మధ్యవర్తిత్వం చేశారు పవన్ కళ్యాణ్. సీఎం అవ్వాలన్న డ్రీమ్ వదులుకొని 50 సీట్ల డిమాండ్ వదులుకొని 21 సీట్లకు ఒప్పుకున్నారు.
వీటన్నింటిలోనూ పవన్ లాంగ్ టర్మ్ ప్లాన్ కనిపిస్తోంది. ప్రస్తుతం తన పార్టీ నిలబడాలన్నా, అసెంబ్లీలో జనసేన గొంతు వినబడాలన్నా టీడీపీతో కలిసి బీజేపీ సహకారం తీసుకోవాల్సిందే. వచ్చే 5 ఏళ్లలో పార్టీ బలపడితే 2029 నాటికి పొత్తుల నుంచి బయటకు వచ్చి అప్పుడు ఒంటరిగా పోటీ చేసి సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగాలన్నది పవన్ ప్లాన్లా కనిపిస్తోంది.